ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సూర్యప్రకాష్ రెడ్డి గారేమో సాఫ్ట్గా ఉంటారు, ఇంట్లో ఉంటారు. మీ సత్యమణి గారేమో ఫైర్ బ్రాండ్. ఆమె ఊరంతా చుట్టూ తిరిగేస్తుంది, ఎవరింట్లోకైనా వెళ్ళిపోద్ది, ఎవరినైనా తిడుతుంది, అవసరం వచ్చి జుట్టు పుట్టిన చెవు కూడా పిండే రకం. సో ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? వెరీ సాఫ్ట్ లేడీ సార్. వెరీ సాఫ్ట్ లేడీ సార్ నిజమా సార్? పైన కనిపిస్తుంది కానీ ఎందుకంటే ఉన్నారని భయపడుతున్నారు. నేను భయపడినా, నేను వేరే భయపడినాను. టు బి హానెస్ట్ మాట్లాడుతున్నా. ఐ నో అంటానండి. ఆమె తిడుతుంది, మరమనే ప్రేమిస్తుంది, దగ్గర తీస్తుంది, అన్నం పెడుతుంది, పని చేస్తుంది. వీరైతే పోలీస్ స్టేషన్ పోతుంది. 2-3 సార్లు పోలీస్ స్టేషన్ పోయింది ఆమె. చాలాసార్లు పోయింది. నిన్న పోయింది, నిన్న 2004 ఎలక్షన్ చూసాం. నిన్న పోయింది చుట్టూ ఎలక్షన్ మొత్తం ఫాలో అవుతా ఉంది. నిన్న పోయింది. నేను పోలీస్ స్టేషన్ పోయింది. మోహన్ పట్టుకుపోతే పోలీస్ స్టేషన్ పోయింది. అది ప్రేమ ప్రజల్లో బాగా నచ్చింది ఆమెకు. ఆమె పద్ధతి నచ్చి ఆమె అంటే ప్రేమిస్తారు. ఆమె బాగా తెలుసు. మా అమ్మ టెంపరీ తిరుగుతుంది, తర్వాత దగ్గర తీసి ఆ బంధు ఇప్పుడు జనరల్గా మొగడు లూజ్ కొంటే ఆది గట్టిగా ఉండాలి, ఆది గట్టికుంటే మొగడు లూజ్. అప్పుడే రాజకీయం పోతుంది, ఈక్వల్ వస్తుంది. జోడితులు మామూలుగా జోడితులు అంటే బ్యాలెన్స్ ఉండాలి. ఇప్పుడు నేను హార్ష్గా ఉంటే ఆమె సాఫ్ట్ ఉండాలి, ఆమె సాఫ్ట్గా ఉంటే హార్ష్గా ఉండాలి. అలా కాదు, నేను మొదటే సాఫ్ట్ అంటే ఐ నో ఎవ్రీథింగ్, బట్ నేను ఎక్స్పోజ్ కాదు, ఆయన ఎక్స్పోజ్ అవుతుంది. ఆయన విధానం వేరే. షీల్ డీల్ అంటే పబ్లిక్ మెంటాలిటీ చూసి షీల్ డీల్ చేస్తుంది. అది ఐ థింక్ అది ఒప్పుకుంటారు. నా మెంటాలిటీ సాఫ్ట్, బట్ ఐ నో హౌ టు టీచ్ లెసన్, దట్ ఇస్ డిఫరెంట్. బట్ పర్సన్ బట్టి పోరు మనం. నేను సాఫ్ట్లో నా సాఫ్ట్వేర్ పనిచేస్తుంది, నాతో పాటు ఆయన క్యారెక్టర్ పనిచేస్తున్నాడు. ఆయన బిహేవియర్ కానీ ఆయన హౌ షీ డీలింగ్ విత్ ది పబ్లిక్, దట్స్ ఆల్సో సపోర్టింగ్ మీ. ఆ రెండు మాకు పొలిటికల్గా మేము సక్సెస్ తోటి కారణం అదే. మా అమ్మ కూడా అంతకు అన్నం పెట్టేది. మా అమ్మ ఎప్పుడు మా నాయనతో ఎప్పుడు తెలియదు కాదు, ఎవరు వచ్చేది అన్నం పెట్టేది. మా అమ్మ కొన్ని వేల మంది ఆయన టిఫిన్ పెట్టేది. అదే పద్ధతి మాట్లాడదు ఇప్పుడు కూడా సార్. పబ్లిక్లో ఎవరు వచ్చేది, ఏ కుటుంబం వచ్చిన మా ఇంట్లో వచ్చేసిపోతారు. అది అదొక అఫెక్షన్. అన్నం పెట్టే పెద్దది కాదు, గుణం ఉండాలి. అన్నం పెట్టాలంటే త్యాగం ఉండాలి. డబ్బు దండిగా ఉంటే ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. డబ్బు దండిగా ఉంది, కొన్ని వేల మంది కొన్ని కోట్ల మంది డబ్బులున్నాయి, కానీ త్యాగం లేదు. త్యాగం మాకు డబ్బు లేకుండా మాకు త్యాగం ఉంది. మాకేమంటే మా ప్రజలు బాగుండాలి, తినాలి. ఫస్ట్ అన్నిటికంటే బెస్ట్ అన్నదానం. అన్నదానం ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ దానం. అది మీ ఇంట్లో ముందు ఎవరైనా రాగానే ముందు టిఫిన్ అన్నావా, భోజనం చేయవా అనే గుణం ఆమె దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే మీరు ఆమెకు నేర్పించారా? లేదు, అది మా కుటుంబం నుండి వస్తుంది. మొదటి మా తాతల నుండి, మా అమ్మ అమ్మగారులు, మా నాన్న, అది హెరిడిటీ. ఆమె కూడా ఉంది, వాళ్ళ కూడా ఉంది, కానీ ఇప్పుడు మాతో తోడేది. ఇప్పుడు కంప్లీట్గా అదే భావన పోతున్నాం ప్రజల్లో. మాకు ఈరోజు ఒక మంచి ఆదరణ. ఇప్పుడు ఎవరు కూడా అన్నం పెట్టారు, మేము ఫస్ట్ అన్నం పెడతాం. ఇంటికి వస్తే ఫస్ట్ భోజనం చేయండి, కవిత కానీ అంటే శ్వేత చేసే కాకపోతే ఆకలితో వస్తారు చాలా మంది. గ్రామాలు ఉన్నప్పుడు, మా పల్లెటూరు కానీ ఉన్నప్పుడు ఆకలితో వస్తారు. ఫస్ట్ ఆకలి తెస్తే తృప్తి మాకుంటుంది, మాకు తృప్తి ఉంటుంది. అన్నిటికంటే గొప్పదానం అన్నదానం. అబద్ధం పోతాం, అది సెంటిమెంట్ వస్తుంది మాకు. ఈరోజు అదే మాకు చాలా లక్ష్యం. మేము అన్నదానం చేస్తాం కాబట్టి నేను పెద్ద గ్రేటర్ కాదు, ఒక పద్ధతి ఏర్పడి మా ఇంట్లో. ఎవరు వచ్చా కానీ, ఏ కులం వచ్చా కానీ కులమత్తం లేకుండా అందరూ టేబుల్ కూర్చి పెట్టి మూవ్ చేసి పంపిస్తాం. మాకు తృప్తి. బయట వచ్చినప్పుడు కడుపు కాసుకోకపోయినా తృప్తి బాగుంటుంది. అది మాకు ఈరోజు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.